ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చదువుతున్నాను. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆమెన్. మన విశ్వాస పోరాటంలో దేనికోసమైతే ఇంత శ్రమ పడుతున్నామో మనందరికీ తెలుసు కదా, దేవుని నిత్య రాజ్యం కోసం. అది మనకి యోగ్యమని దేవుడు నిర్ణయిస్తున్నారు. అయితే దేవుని పిల్లలుగా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని తిరిగి ఇబ్బంది పెట్టమని చెప్పట్లేదు, కానీ ఓర్చుకోమని చెప్తున్నారు. ఎన్ని రోజులు ఈ లోకంలో వాటి కోసమే దేవుడితో పోరాడతాం? దేవుడి కోసం పోరాడతాం.